ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ప్రజాప్రతినిధులు క్రీడా పోటీలు సందడిగా సాగాయి. శాసనసభ, శాసనమండలిలో నువ్వా నేనా అని వాదోపవాదాలు చేసుకునే ప్రజాప్రతినిధులు క్రీడా మైదానంలో తలపడ్డారు. తెల్లారి లేస్తే అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, పర్యటనలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో తీరిక లేకుండా గడిపే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చిన్నపిల్లలాగా మారి హుషారుగా ఆటల పోటీలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని స్టేడియం నుంచి మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ కు ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ క్రీడా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి వెన్నిగల రాము గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూస్తారు ఇలాంటి స్పోర్ట్స్ మీట్? ఫస్ట్ టైం ఇలా కండక్ట్ చేస్తారు, ఎలా చూస్తారు? చూస్తున్నారుగా ఎంత ఎనర్జీ ఉందో, జన మాట కూడా వినపట్ల అంత ఎనర్జీ గట్టిగా ఉన్నాం. వెయిట్ చేస్తున్నాం. వాంట్ టు ఎంజాయ్ ఫర్ ఫ్యూ డేస్. అదేవిధంగా ఇటు మాట్లాడటానికి యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. సార్ 2014 నుంచి 19 వరకు ఇలాంటి స్పోర్ట్స్ జరిగి మళ్ళీ పునర్వైభవం నిర్వహిస్తున్నారు, ఎలా చూస్తారు? ఎవరైనా స్వాగతించాల్సిందే. వైసీపీ వాళ్ళు కూడా వస్తే బాగుండేది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీట్ కానీ ఇది స్పోర్ట్స్ మీట్ ఆఫ్ లెజిస్లేటర్స్ కానీ పార్టీలు కాదు. మరి వాళ్ళు ఎందుకు రాలేదో తెలియదు. ఇక్కడ కూడా మైకు ప్రతిపక్ష హోదా రాలేదో నాకు తెలియదు. కానీ వాళ్ళు 11 మందిలో ఒకరు కెప్టెన్గా ఉండి ఆడితే బాగుండేది. దీన్ని ఎప్పుడు గ్రీవియస్తో బిజీగా ఉండే శాసనసభ్యులకి, శాసనసభ్యులకి ఇది మంచి రిలీఫ్గా ఉంటుంది నేను భావిస్తాను. మనతో మాట్లాడటానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సార్, ఎలా చెప్తారు? ఎన్టీ రామారావు గారి టైంలో స్టార్ట్ చేశారు. గత 5 సంవత్సరాలు కుతంత్రాల మధ్యలో కూడా మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది, ఎలా చూస్తారు? ఆనందంగా ఉంది. 25వ పార్టిసిపేట్ చేస్తున్నాం. మధ్యలో దుర్మార్గ ప్రభుత్వం వచ్చి పోరాటం చేసింది. కానీ క్రీడా స్ఫూర్తిని పెంచడం, క్రీడలను ప్రోత్సహించడం, రాష్ట్రంలో క్రీడా కేంద్రంగా మార్చడం. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కేంద్రంగా ఏ విధంగా బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారో, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగా క్రియేట్ చేసి క్రీడాకారులని దేశీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేయడం లక్ష్యంలో ప్రోత్సాహం కోసం మేమందరం వచ్చాం. ఇక్కడ మనతో మాట్లాడడం బొజ్జల సుధీర్ రెడ్డి గారు. సార్ చెప్పండి, జగన్ 11 టీం లేదు, కానీ ఇక్కడ మనం జగన్ 11 టీం మీరు క్రియేట్ చేశారు, ఎలా చూస్తారు? అంటే జగన్ లేకపోతే మా జగన్ పెట్టాం చిత్తూరు ఎమ్మెల్యేని. తేడా ఏంటంటే ఆయనకు పట్టలేదు, నీకు పట్టుంది అంతే. కాబట్టి మేము కూడా అందరూ పిల్లలంగా బ్రహ్మాండంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నాం. నిజంగానే మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ గారికి, స్టాఫ్ చైర్మన్ గారికి, అలానే స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలానే కొనసాగాలి. అట్లీస్ట్ ఒక అసెంబ్లీ టైంలో కాకుండా 10 సార్లు, ఒక 6 నెలలకు ఒకసారి పెడితే చక్కగా ఉంటుందని ఆలోచన. అదేవిధంగా ఇటు ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి స్పోర్ట్స్? చాలా బాగుంది. జగన్ అన్న రా అన్న, చూస్తున్నాం ఇక్కడ అన్న, రా అన్న జగన్ అన్న, నువ్వు రాకపోతే మా జగన్ తో ఆడిస్తావు నీ ప్లేస్ లో. అదేవిధంగా ఇక్కడ మనతో మాట్లాడి హోంమంత్రి వంగల్పూడి అనిత ఉన్నారు. మేడం చెప్పండి, ఏ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏంటి? అన్ని గేమ్స్ చూడటానికి వచ్చానమ్మా నేను, ప్లీజ్. ఇక్కడ అదేవిధంగా ఇటు అందరూ కూడా కోలాహలంగా కూడా ఆడుతున్నారు. ఖచ్చితంగా కూడా ఇటు మొత్తం ఎమ్మెల్యేలతో సందడి వాతావరణంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కేవలం చూడటానికే కాదు, ఆడటానికి కూడా వచ్చి ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్ వచ్చి పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కోరుతున్నారు. అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గత 25 సంవత్సరాల నుంచి ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలు ప్రోత్సహించేందుకు తమ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేస్తారని చెప్పి కూడా ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అయితే క్రీడా ప్రాంగణం మొత్తం కూడా కోలాహలంగా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి.